ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వాక్యం చూడు త్వరగా. మనుషుని యొక్క జ్ఞానము వారి ముఖాలకు తేజస్సునిస్తుంది, దాని వలన వాని మోటుతనము మార్చబడుతుంది. కొంతమంది జ్ఞానం లేకుండా ఎంత మోటు మాటలు మాట్లాడతారో, వారికి తెలిసినా తెలియకపోయినా వాగేస్తూనే ఉంటారు. మోటుతనం అది. బూతులు మాట్లాడడం మోటుతనం. ఎదుట వ్యక్తిని గురించి తెలుసుకోకుండానే చెత్తవాగుడు వాగడం మోటుతనం. జ్ఞాని ఆలోచించి నోరు తెరుస్తాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు మౌనంగా ఉంటాడట. అజ్ఞానము కలిగినటువంటి వాడు వాగుతానే ఉంటాడు ఏదో ఒకటి. మీరు గమనించండి, జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైనా ఫస్ట్ వింటాడు, తర్వాతే నోరు తెరుస్తాడు. అజ్ఞానం కలిగినటువంటి వాడు ముందు వాగుతాడు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, మనం వెళ్ళగానే టకటక మాట్లాడేస్తాడా? ఏం చేస్తాడు? కూర్చోబెట్టుకొని, ఏంటి బాబు, ఏంటి నీ బలహీనత, అంతే, మౌనంగా ఉంటాడు. ఇక అయ్యా ఎడవదారి నొప్పి వచ్చింది నాయన, ఇది వచ్చిందంటే ఏడకొచ్చినట్టుంటుంది బాబు. ఇక చెప్పి చెప్పి అప్పుడప్పుడు ఊరికి అట్లా కదిలిస్తుంటాడు. ఏ టైంలో వచ్చిందా నొప్పి? ఇక దానికి ఒక 10 నిమిషాలు నిద్ర పట్టట్లేదు. పగలు కూడా రాదా, రాత్రులు రాదా? ఇక కబుర్లు చెప్పి 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 చెప్పిన తర్వాత వీడి చెప్పుల్లో వాడి బలహీనత ఏమిటో డాక్టర్ గారికి అర్థమైపోయింది. స్తోత్రం చెప్పగలరా? వీడు వాగే వాగుల్లో వాడి బలహీనత ఏమిటో అర్థమైపోయింది. అందుకనే దానికి మెడిసిన్ ఇస్తాడు. నువ్వు ఇతరుల దగ్గర వాగే వాగుడు నీ బలహీనతలు బయట పెట్టింది, నీ క్యారెక్టర్ బయట పెట్టినప్పుడు నువ్వేదో నేను పెద్ద హీరుణ్ణి ఎక్కడ మారుకుండా అబ్బా నాకంతా తెలుసు ఇప్పుడోండి కాదు అనుకుంటున్నావు. కానీ నువ్వు వాగే వాగుడుందే ఇతరుల దగ్గర, అది నువ్వెవరవో తెలియచేస్తుంది. నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది, అది నీ జ్ఞానాన్ని నిర్ణయిస్తుంది. నీకు ఇలువ ఇవ్వాలో ఇవ్వద్దో అనేటువంటిది నీ వాగుడే, నీ మాటలే నిర్ణయిస్తాయి. నువ్వు వాగే వాగుడికి అంతా వాగిన తర్వాత నీకు ఇలువివ్వాలో ఇలువివ్వకూడదో వాళ్ళు అర్థం చేసుకొని పంపించేస్తారు. చెత్త వాగుడు వాగకూడదు, చెత్త మాటలు మాట్లాడకూడదు. చెప్పేటప్పుడు చాలా బాగున్నట్టుంటుంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెత్త వాగుడు ఆగుతావు కదా. అది ఎవరు ఆగుతారనుకున్నారు? జ్ఞానికి నేత్రములు తలలో ఉండును అన్నాడు. చప్పట్లు కొట్టగలవా? జ్ఞానికి నేత్రాలు తలలో ఉండటమేంటి అంటే కన్నులు నెత్తికెక్కినాయి అన్నట్టుగా కాదు. తలలో ఉన్నాయి అంటే వివేకము కలిగి అర్థం చేసుకొని ఆలోచించి ఎదట వ్యక్తిని అర్థం చేసుకొని మాట్లాడగలిగినటువంటి వాడు జ్ఞాని. నీ భార్య దగ్గర జ్ఞానం కలిగి మాట్లాడు, నీ భర్త దగ్గర జ్ఞానం కలిగి మాట్లాడు, నీ పిల్లల దగ్గర జ్ఞానం కలిగి మాట్లాడు. జ్ఞానం లేని వాగుడు వాగుతుంటారు కొంతమంది. ఓ పొద్దు గోకులు ఎలికి దూరిన డబ్బాలాగా. డబ్బాలో ఎలికి దూరితే ఏమైద్ది? డబ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 డ. మన చెప్పనెవరా? ఒక్కొక్క అమ్మ స్టార్ట్ చేసిందంటే నా తల్లి 2 గంటలైనా ప్రసంగం ఆగదు, దానికి బ్రేక్ ఇవ్వదు. అట్లాగా అదక్క ఇక స్టార్ట్. అసలు ఈ జ్ఞానం ఎలా వస్తుంది? అదే కదా మీ డౌటు. స్తోత్రం చెప్పి ఈ జ్ఞానం ఎలా వస్తుందో నేను 2 విషయాలు చెబుతాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం చూడమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. బా, ఎంత అద్భుతమైన మాట! మీకు అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైంది? జ్ఞానం మనకేమిస్తుంది? మన ముఖాలకు తేజస్సునిస్తుంది. ముఖాలకు తేజస్సునంటే వెంకటేశో, ముఖాలకు తేజస్సు అంటే పౌడర్ పూసుకొని ఎలిగిపోవడమో ఎర్రగా పుట్టడమో కాదురా. ముఖాలకు తేజస్సు అంటే అతడు సిగ్గునందడు. జారు మాటలు మాట్లాడి, కాని మాటలు మాట్లాడి, కాని పనులు చేసి సిగ్గుపడడు.
తెలివైనటువంటి వాడు, జ్ఞానవంతుడు, దేవుని భయము కలిగి బ్రతుకుతాడు. ఎగ్జాంపుల్, నేను ఈ స్థానంలో ఉండి అని తప్పు చేస్తే మీలో ఎవరైనా మీ ముఖం నా వైపు చూసినప్పుడు మీ కన్నులు నన్ను ఎక్కిరిస్తాయి, మీ కళ్ళు నన్ను ఎక్కిరిస్తాయి. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చేయరాని తప్పు చేసినప్పుడు నువ్వు చూస్తేనే నాకు అవమానంగా ఉంటుంది. నా ముఖం నల్లబడిద్ది. అప్పుడు తేజస్సు కాదు, నా ముఖం నల్లబడిద్ది. అర్థం కాలేదా? కాని మాట నా నోట్లో నుంచి వచ్చినప్పుడు, కాని పని నేను చేసినప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి మ్యాచెస్ అన్న నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావు అనాల్సిన అవసరం లేదు. మీ చూపు నన్ను ఎక్కిరిస్తుంది, మీ చూపు నన్ను అవమానపరుచుద్ది. అప్పుడు నేను తలదించుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు నేను సిగ్గుపడాల్సి వస్తుంది. అప్పుడు నా ముఖం నల్లబడిపోయింది, తేజస్సుతో ఉండదు, తలెత్తుకొని బ్రతకలేను. కానీ నేను తప్పు చేయకుండా ఉండడానికి దేవుని యందు భక్తి, ఆయన చూస్తున్నాడనే భయం నన్ను జ్ఞానవంతునిగా మారుస్తుంది. నేను చాలాసార్లు దేవుడు మిమ్మల్ని సిగ్గుపడిన స్థలములని తలపైకి ఎత్తుతాడు అనగానే మీరు చప్పట్లు కొడతారు. అవునా? ఓ మంచిదే, విశ్వాసం. నేను చప్పట్లు కొట్టొద్దు అనట్లేదు. కొన్నినంగా ప్రవర్తించి సిగ్గుపడుతున్నావు, అజ్ఞానంగా మాట్లాడి అవమానాలు పాలవుతున్నావు. దేవుని యందు భయము భక్తి ఉంటే జ్ఞానము నీకు లభిస్తుందన్నాడు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 నుండి చదువు. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు ఎల్లడపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కొట్టో. మహిమను గురించిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడపరుచుటకు మా హృదయం గురించి తెలుసుకోవడం, వాక్యమై ఉన్న క్రీస్తుని నేర్చుకోవడం, కలిగి ఉండడం నీ జ్ఞానమునకు అద్భుతమైనటువంటి సంపద లాంటిది. నా భాష అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తును నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటావో వాక్యము నీ హృదయంలో ఉంటుంది. వాక్యము తెలివి లేని వారికి తెలివినిస్తుందన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగొచ్చాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తు వాక్యము వింటున్నటువంటి నీవు క్రీస్తుని చేర్చుకున్నావు. నాకు మొన్న తలంపు వచ్చింది. ఇంత చక్కగా వాక్యాన్ని వివరించేవాడు ఎందుకు తప్పు చేస్తున్నాడు, పాపంలో బ్రతుకుతున్నాడు? కొంతమంది ఇంత వాక్యం చక్కగా తెలిసి కూడా ఎందుకు ఇంకా నీచమైన పాపంలో మనిషి బ్రతుకుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో నా అంతరంగంలో నుంచి మాట్లాడుతున్నాడు. వాక్యము 2 రకాలుగా వినేవారు, అనుసరించేవారు ఉంటారు. ఎలా? వాక్యం వింటున్నప్పుడు కొంతమంది తన మైండ్లో, తన మనసులో పెట్టుకుంటారు. వాక్యాన్ని తన మనసులో పెట్టుకుంటారు. కొంతమంది తమ హృదయములో పెట్టుకుంటారు అని నాకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఆలోచనిస్తున్నాడు. నేను మరలా వీళ్ళిద్దరికి తేడా ఏమిటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. మనసులో ఉన్నటువంటి క్రైస్తవుడు, మనసులో వాక్యం ఉన్నటువంటి వ్యక్తి ఇతరులకి బోధించే జ్ఞాని అవుతాడు, ఇతరులకి మాట్లాడే జ్ఞాని అవుతాడు. హృదయములో ఉన్న వ్యక్తి క్రీస్తు స్వరూపములోనికి వస్తాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఏది గొప్ప, ఏది మంచిది, ఏది?
ఇది అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మీకు అందరికీ నిండు వందనాలు. జ్ఞానము మనుషుని యొక్క ముఖానికి తేజస్సునిస్తే దేవునిని భయభక్తులు కలిగిన జ్ఞానం, దేవునిని భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానం వస్తుంది. క్రీస్తుని అంటే వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నట్టు వలన జ్ఞానం వస్తుంది. ఒక్క మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. ప్రార్థన వలన జ్ఞానం వస్తుంది. మోకరించి ప్రార్థించుట వలన జ్ఞానం వస్తుంది. ఇంతమంది మీరు ఇంత మేధావులే, ఒక ఎందు భయభక్తులు కలిగిన బ్రతుకు నా మాటను మార్చలేదా? నా ముఖ కవలికలు అంటే మీలో ఎవరికైనా మా పిల్లలకి ఇంకా చదువు లేదన్నా, వారికి సరిగా మార్కులు రావటం లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు, మా ఆయనకి తెలివి లేదు, నాకు అంతగా తెలివి జ్ఞానము లేదు అంటే మోకరించి అడుగు, ప్రభువా మాకెందుకు తెలివి లేదు, మాకెందుకు జ్ఞానము లేదు, మాకు లోక జ్ఞానము కాదు నాయనా, దైవిక సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వండి. నేను వారితో ఎలా మాట్లాడాలో నాకు తెలియటం లేదు, నా జ్ఞానం ఇవ్వండి. నా వ్యాపారం ఎలా కొనసాగించవలనో నాకు తెలియటం లేదు, నా జ్ఞానం ఇవ్వండి. ఎదట వ్యక్తిని ఎలా జ్ఞానము కదా, అదే కదా సొలొమోను తీసుకున్నాడు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం అదే కదా, పేతురుకి ఇచ్చిన జ్ఞానం, పౌలుకి ఇచ్చిన జ్ఞానం అదే కదా. ఒకసారి మీరు ఆలోచించండి. జ్ఞానం అనేటువంటిది నీ ముఖాన్ని ప్రకాశింప చేస్తుంది. అజ్ఞానులు పోయి, అర్థమవుతుందా? అదిగదిగా ఆడ మట్టి పెడుతున్నారంటే మట్టి తినేటువంటి వాడు అజ్ఞాని. అదిగదిగా అక్కడ కొబ్బరి నూనె పోస్తున్నారు నోట్లో అంటే నోట్లో పోపించుకునేటువంటి వాడు అజ్ఞాని. అదిగో మీరు కూర్చున్న చాపల మీద మహిమ ఉంది అని చెబితే నమ్మేవాడు అజ్ఞాని. క్రీస్తులో మహిమ ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాక్యములో శక్తి ఉంది. దైవ సేవకులు చేతుల్లో శక్తిని పెడతాడు దేవుడు నిన్ను స్వస్థపరచడానికి. ఈ నమ్మండి. మీకు అర్థం కాలేదా? జ్ఞానము కలిగి బ్రతకాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తుల ద్వారా, 2 వాక్యము హృదయంలోనికి చేర్చుకున్నట ద్వారా, 3 దేవుణ్ణి అడుగుట ద్వారా. ఈ జ్ఞానం మనకేం చేస్తుందంటే మన మోటుతనమును కూడా తీసివేసింది. మనం ఎక్కడ నోరు తెరవాలో అక్కడే నోరు తెరుస్తాం, ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాం, ఎలా నిర్ణయం తీసుకోవాలో అలాగే నిర్ణయం తీసుకుంటాం. నువ్వు అద్భుతమైన జ్ఞాని అవుతావు. ప్రపంచంలో గొప్ప జ్ఞాని ఎవడైనా ఉన్నాడంటే వాడు క్రైస్తవుడే కాదా? స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో మేధావి ఎవరైనా ఉన్నారంటే వాడు క్రైస్తవుడే. ఎందుకంటే దేవుని పాదాల దగ్గర అడిగినటువంటి వ్యక్తి. నీకెందుకు జ్ఞానం ఇవ్వడు దేవుడు? నీకెందుకు దేవుడు అద్భుతమైన తెలివిని దేవుడు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఈ మాటల వినికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక.